హాయ్ ఫ్రెండ్స్, ఏంటోనండి ఈరోజు నేను మీకు రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక అంటే అందరికి తెలిసిన పచ్చడి ఇది. బట్ ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈజీ మెథడ్లో, అసలు నా ఛానల్ పేరు ఈజీ మెథడ్ అని పెడితే బాగుండేది అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏంటండి రోజు ఈజీగా చూపిస్తున్నాను కదా మీకు, కానీ ఓన్లీ వంటలే పెట్టవు. వంటలు ఈజీగా పెడుతున్నాను కదా, అందుకని మరి అప్పుడు ఛానల్లో అన్ని పెడతావు. ఓకే, మా చిన్నాని కరెక్ట్, మా చిన్న కరెక్ట్. అయితే నేను ఈరోజు అసలు పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేశాను. ఫ్రై చేస్తే క్యాబేజీ ఫ్రై చాలా ఎక్కువైపోయింది అనమాట. ఎంత అయ్యింది నా క్యాబేజీ ఫ్రై. ఇంకా నాకు ఆ క్యాబేజీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం క్యాబేజీని కొంచెం పక్కన పెట్టాను అనమాట. కట్ చేసిన క్యాబేజీని కొంచెం పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇంకా నా యొక్క ఫ్రెండ్స్కి ఈ క్యాబేజీ ఇన్స్టెంట్ పికిల్ని ఎట్లా చేయాలో చూపిద్దామని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత కొంచెం మనం ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడంటే బౌల్లో పెట్టాను, కానీ అసలు ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో వెట్ అనేది ఉండకూడదు. పచ్చడి కదా ఇది, 1 వీక్ అయినా ఉంటుంది ఈ చట్నీ. అందుకని చెప్పేసి నేను ప్లేట్లో డ్రైగా చేసేసి ఇప్పుడు ఇట్లాగా బౌల్లో పెట్టేశాను. ఇంకా అయితే ఈ పచ్చడి అన్నీ మనం ఇట్లా రెడీగా పెట్టుకున్నా అంటే ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ పచ్చడి. అంత ఈజీ అనమాట. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట ఈ పికిల్ని. సో ఇది మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా? స్టవ్కి దూరంగా ఉండాలండి. నేనేంటో కెమెరాలో రావాలన్నట్టు దగ్గరకుంటున్నాను. సరే, ఒకవైపు స్టవ్ ఆన్ చేశాను కదా, ఇది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మెయిన్ ఏంటంటే ఏ పచ్చడికైనా ఒక మెజర్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నేను ఈరోజు ఇది తీసుకున్నాను. ఏ పచ్చడికైనా కూడా మనకి ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవు పిండి, ఈ 4 ఉంటే చాలండి. అసలు తాలింపు లేకపోయినా సరే ఈ 4 ఉంటే చాలు, పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ క్యాబేజీని అట్లా కూడా చేయొచ్చు, కానీ నేను తాలింపుతో చేస్తున్నాను ఈరోజు. ఓకే, ఇది కదా మెజర్మెంట్. ఫస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. కారము 1 గ్లాసు, ఇది బుల్లి గ్లాసు, టైనీ గ్లాస్. ఓకే, ఈ గ్లాస్ అండి కారం వేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా కారం 1 కప్ తీసుకున్నప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించి తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ కొంచెం ఎక్కువైంది అనుకోండి కష్టం కదా. తగ్గినా కూడా పర్లేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే అందరికీ తెలిసిన విషయం, ఇక ఏంటో చెప్తున్నాను అట్లా. ఇప్పుడేమో సాల్ట్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం పసుపు, లిటిల్ అన్నమాట. తర్వాత ఆవు పిండి. ఇది నేను చేసింది కాదండి, కొన్నవే. ఆవు పిండి, మెంతిపిండి అన్నీ నేను కొన్నవే. చెయ్యలేను అలాంటివన్నీ, నా వల్ల కాదనమాట. చేసుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు, నాకు అంత టైం ఉండదు ఇవన్నీ చేయడానికి. అందుకే నేను ఒక్కసారి ఇట్లా మళ్ళీ డైవర్ట్ అవ్వకూడదు, మెజర్మెంట్ చెప్పాలి. హాఫ్ అనమాట, 1/2 కప్పు ఆవు పిండి. మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ పచ్చడికైనా సరే. తర్వాత మెంతిపిండి ఏంటంటే ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ చేదు వస్తుంది కదా. జస్ట్ ఈ యొక్క బుల్లి స్పూన్తో వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ కూడా అవసరం లేదు. కొంచెం నేను మంచిదని కొంచెం నేను 1 స్పూన్ వేసుకున్నా. 1 స్పూన్ తక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, ఇవన్నీ ఇట్లా నీట్గా ప్రాపర్గా మిక్స్ చేయాలి. క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ చేసామనుకోండి కరెక్ట్గా మిక్స్ అవ్వన్నమాట. నీట్గా మిక్స్ అవ్వాలంటే ముందే పౌడర్స్ అన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది ఇట్లా ఉంచుదాం. ఈలోపు ఏంటంటే మనం ఆయిల్ తాలింపు వేసేసుకుందాము. ఏ పచ్చడికైనా సరే పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ
తీసుకోవాలండి. మంచిగా బాగుంటుంది పచ్చడికి. నేను అందుకనే పచ్చళ్ళ కోసమే తెప్పించుకుంటాను అనమాట ఈ ఆయిల్. మామూలుగా అయితే నేను ఆలివ్ ఆయిల్ ఎక్కువ వాడతాను. పల్లి ఆయిల్ ఏంటంటే ఈ పచ్చళ్ళ కోసం నేను సపరేట్గా పెట్టేసుకుంటాను ఇట్లాగా. ఇప్పుడు మనం దీంతో అన్ని మెజర్మెంట్ చెప్తున్నాను కదా. ఆయిల్ మాత్రం 2 కప్స్. ఈ పచ్చడి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏది తగ్గినా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు కదా, అన్నీ కదండి. ఈ ఆయిల్ కూడా మనం డైరెక్ట్ ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకోండి డైరెక్ట్గా ఆయిల్ కలిపేసేసుకోవచ్చు. ఉప్పు కారాలు తగ్గినాయి అనుకోండి వేసేసుకోవచ్చు. ఏది తగ్గినా కూడా మనం కలిపేసేసుకోవాలి. అదే పెద్ద అడ్వాంటేజ్ అనమాట మనకి. సరే, ఆయిల్ ఒక పక్కన హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోపు ఏంటంటే నేను వెల్లుల్లిపాయలని ముందే తీసుకుని పెట్టుకున్నాను. కొన్ని ఏమో ఇందులో కలిపేస్తున్నాను. ఒక 6-7 ఇందులో కలిపేస్తున్నాను. ఒక 10 వరకునేమో ఇందులో నూరేస్తున్నాను. ఇట్లాగా వెల్లుల్లిపాయలని మనం దంచేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనమాట. అందుకని చెప్పి కంపల్సరీ కొన్ని మనం అందులో వేసినా కూడా కొన్ని మాత్రం తాలింపులు ఇట్లాగా మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా దంచి వేసుకుంటే బాగుంటుంది. అసలు ఇందులో కూడా దంచి వేసుకుంటే బాగుండేది. ఓకే, చల్తా. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. చాలా సింపుల్ అండి అసలు ఈ పచ్చడి. అటు రైస్ అయ్యే లోపునే అంతకుముందే అయిపోతుంది ఈ పచ్చడి. అంత సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులో మనం 2 ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఎండుమిరపకాయలు వేస్తే. ఎండుమిరపకాయలు మంచిగా నల్లగా వేగినాయి అనమాట. చెప్పాను కదా, ఆవాలు ఎప్పుడు వేసినా కూడా ఇట్లా సౌండ్ రావాలి, లేకపోతే అంత బాగుండదు, చేదు వచ్చేస్తుంది. సరే, ఆవాలు వేసేస్తున్నాను. దూరంగా ఉండాలండి, చూసారా. తర్వాత జీలకర్ర ఆవాల తర్వాత ఇంగువ మస్ట్. ఇంగువ వేసినాక వెల్లుల్లిపాయలు. ఆఫ్ చేసేయాలండి. ఆ వేడి మీదనే మంచిగా అది ఫ్రై అయిపోతాయి. అవి ఆఫ్ చేసేయాలి. ఇంకా మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదండి. ఆ తాలింపు కూల్ అయ్యేలోపు ఇక్కడ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఏంటంటే వేడి తాలింపు వేస్తే ఏంటంటే చేదు వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో నిమ్మకాయలు వేస్తాం అనమాట. ఇందులో పులుపు అనేది ఉండదు కదా క్యాబేజ్లో. మనం పులుపు ప్లేస్లో నిమ్మకాయ వేస్తాము. అది కూలింగ్ అయ్యేలోపు మనం ఇటు కూడా ఇది రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ క్యాబేజీని కూడా ఇందులో వేసేద్దాము. ఇలా ప్రాపర్గా మిక్స్ చేయాలన్నమాట. ఎవరికైనా పెట్టారో ఏమోనండి, ఇట్లా పచ్చి చేసుకొని కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ఒక నిమ్మకాయ పిండుతాను. పులుపు సరిపోకపోతే మళ్ళీ ఇంకొకటి పిండుతున్నాను. అలా చూసుకొని చేసేసుకోవటమేనండి. దీనికి అవి పౌడర్స్కి మెజర్మెంట్ కంపల్సరీ, కానీ ఈ నిమ్మకాయకి మాత్రం మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మనం అంటే నిమ్మకాయ సైజుని బట్టి ఉంటుంది అట్లా కదా. అందుకని చెప్పేసి మనం చూసుకొని చెక్ చేసుకొని పులుపు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని పిండుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎట్లా చెక్ చేయాలి ఏంటో. జనరల్గా అయితే అన్నంలో తింటాం కదా, ఇట్లా విడిగా చెక్ చేయాలంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు. కానీ తప్పదు, చెక్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. అసలైతేనండి స్పూన్తో ఎందుకులే అని చెప్పేసి చాలా మంది ఇట్లా చేతులతో ఇలా కలిపేస్తారనమాట. నాకేంటంటే భయం, ఇంత మంటలు నేను కలపలేను. అందుకని నేను చేతితోనే కాకుండా స్పూన్తో. కంట్లోకి వెళ్ళిద్దాను. కంట్లో కాదు, చెయ్యి మంట పుడుతుంది కదమ్మా. కానీ చేతితోనే కలపాలి, ఎందుకంటే కొంచెం వాటర్ అనేది వస్తుంది అనమాట ఈ క్యాబేజీలో నుంచి. అప్పుడు మనకి పచ్చడి కూడా బాగుంటుంది అప్పుడు ఇంకా.
కానీ నేను వెంటనే తిన్న కదా, ఒక 1 అవర్ అయిన తర్వాత అన్నట్టుగా కలుపుతున్నాను ఇప్పుడే. ఓకే, ఇట్లా నీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు చెక్కింగ్ టైం. పర్ఫెక్ట్ సరిపోయింది, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఈ తాలింపులు మనం ఇందులో కలుపుకోవాలి. మంచిగా కూల్ అయిందండి, వేసేస్తున్నాం తాలింపులు. ఫుల్ టెంప్టింగ్ ఉంది కదా పచ్చడి. కరెక్ట్గా ఇట్లా మెజర్మెంట్స్తోనే చేసేయండి, చక్కగా బాగుంటుంది. ఓన్లీ మనం మెజర్మెంట్ లేనిది ఏంటంటే ఓన్లీ లెమన్ జ్యూస్ ఒక్కటే, మిగిలిన అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నాయనుకోండి, కళ్ళు మూసుకొని కూడా చేసేయచ్చు అనమాట ఈ పచ్చడి. సూపర్ ఉందండి అసలు. దీన్ని కూడా వేస్ట్ చేయకూడదు మనం, ఇట్లా అని వేయాలి ఇందులో. ఓకే, డన్. చూసారు ఎంత బాగుందో నా పచ్చడి. సూపర్ కుదిరింది అసలు. నేను చాలా రోజుల తర్వాత చేశాను ఈరోజే, ఎందుకంటే క్యాబేజ్ పెద్దగా ఉండటం వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట, పచ్చడి చేద్దామని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.